నిరంజన్‌ను ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తన కోరికను తీర్చేందుకు అయితే ఈరోజు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాకతో తన ముఖంలో ఆనందం ఒకవైపు ఉన్నది, మరోవైపు తన ఆరోగ్యం కూడా బాగుపడతానని ఒక ధీమా కూడా తనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం బెడ్కు పరిమితం అయిపోయిన నిరంజన్ చూస్తున్నాం. ఈ నిరంజన్ ఇన్ని ఏళ్ల నిరీక్షణ కూడా తన అభిమాన హీరో తన వద్దకు రావాలి, తన చేతిలో చెయ్యి వేయాలన్న కోరిక ఉండేది. అనేక సార్లు కూడా తన మాధ్యమాల్లో కానీ అనేక టీవీలలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నేను ఒక్కసారి చూడాలి, తనతో నాకు కలవాలి, తనతో మాట్లాడాలని ఒకటి ఆకాంక్ష ఉండేది. ఆ ఆకాంక్ష నేటికి ఆయనకు నెరవేరింది. నెరవేరిన తర్వాత కూడా ఈరోజు మనం చూడవచ్చు నిరంజన్ ముఖంలో ఒక ఆతృత, ఒక ఆనందం, ఒక ఆరోగ్యకరమైనటువంటి భావం కూడా ఈరోజు ఏర్పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడడం కాదు, తనను దగ్గరికి చేర్చుకొని తనతో కూర్చోవడం, తనతో మాట్లాడడం అనేది ఈరోజు తాను చాలా సంతోషమైన వ్యక్తమైన పరిస్థితి జరుగుతున్నది అనేది మనం చూడవచ్చు. తన బెడ్ పక్కనే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఫోటో ఏర్పాటు చేసుకొని తను గబ్బర్ సింగ్ నువ్వు ఇలా ఫీల్ అవుతూ ఉండేవాడు అనేది కూడా తల్లిదండ్రులు మనకు గతంలో ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో 19 టీవీకి చెప్పినటువంటి సందర్భాలనే. అయితే తను బడే గబ్బర్ సింగ్ అయితే నా చోటా గబ్బర్ సింగ్ అనేది కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి సందర్భం ఉంది. మనకు టీవీలో కూడా చెప్పినప్పుడు గబ్బర్ సింగ్ కోసం పెద్ద గబ్బర్ సింగ్, చిన్న గబ్బర్ సింగ్ కోసం కంపల్సరీ రావాల్సిన పరిస్థితి ఉంది అనేది పవన్ కళ్యాణ్ వేడుకోవడం జరిగింది. ఆ వేడుక ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఇక ఏదైతే నిరంజన్ మామ మనతో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కొన్ని ఏళ్ళ నుంచి తను ఒక డిసీజ్తో బాధపడుతున్నాడు. ఆ డిసీజ్ ద్వారా కూడా తనకు సంతోషం కల్పించే విషయం ఏంది అని తన భావం తెలుసుకొని ఈరోజు మనం మాధ్యమాల ద్వారా కానీ వార్తల ద్వారా కానీ పవన్ కళ్యాణ్కి ఒక రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈరోజు ఒక అధినాయకుడు, ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈరోజు తమ ఇంటికి వచ్చేసి మీ బాబును పరామర్శించడం కాకుండా భరోసా కూడా కల్పించారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? చాలా సంతోషం అండి. అనుకోలేదు, అసలు లైఫ్లో ఇలా అవుతుందని కూడా అనుకోలేదు. షాక్లు ఉన్నాయి మేము కూడా. సార్ వస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సార్ వచ్చి మాతో గడపడం కూడా చాలా ఒక వేరే షాక్లు ఉన్నాం మేము కూడా. వచ్చి మాట్లాడడం కూడా చాలా బాగా అనిపించింది. మా మింటూకి కూడా చాలా, మా నిరంజన్ మింటూ అని పిలుస్తాం, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్, చాలా మాట్లాడిండు, సరదాగా మాట్లాడుకున్నారు. డైలాగ్ కూడా చెప్పి చాలా సరదాగా మాట్లాడారు. సార్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నాకు ఒకటి ఉంటుంది, ఇక నిరంజన్ అని నాకు పేరు నాకు కలిసినందుకు అనే లైఫ్ టైం ఒక గాడ్స్ ప్లాన్ లాగా, గాడ్ గిఫ్ట్ లెక్క భావిస్తున్నాం అనేది. అంటే తను చిన్ననాటి నుంచి చాలా చలాకీగా చురుగ్గా ఉండేటువంటి ఈ డిసీజ్ మీరు ఎప్పుడు గుర్తించారు? ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? డాక్టర్లు ఏం చెప్పారు సార్? చాలా హాస్పిటల్ తిరిగారు అక్క బావ వాళ్ళు. చాలా తిరిగినా కూడా చాలా ఒకటి తర్వాత ఒకటి వచ్చింది. ఫస్ట్ కిడ్నీస్ స్టంట్ వేయించారు చిన్నప్పుడే. దాని తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్స్ అయినాయి. కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ మెల్లమెల్లిగా బోన్స్ ఇబ్బంది పడి నడవకుండా, కూర్చొని కూడా ఇబ్బంది, ముట్టుకుంటా కూడా ఇబ్బంది, చాలా నొప్పి ఉంటుంది. డిఎండి అని చాలా డిసీజ్, అది డేంజరస్ డిసీజ్. దాని క్యూర్ ఉందో కూడా తెలియదు మాకు. అది ఉంటే చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తనకి ఇంకా ఆరోగ్యం మంచిగా లేదు, తను మాట్లాడుకుని చాలా ఇబ్బంది పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన చిన్నకాల కోరిక పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలి, పవన్ కళ్యాణ్ చూడాలని ఈరోజు తన వద్దకు వచ్చింది. అక్కడ మీరు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తనతో ఏం మాట్లాడారు? చాలా సరదాగా మాట్లాడారండి, చాలా ఆప్యాయంగా మాట్లాడారు. తెలుసుకున్నారు నా జబ్బు ఏంటిది, ఇంట్లో ఎట్లా ఉంటారు. ఆశీర్వదించారు సారు, అక్షింతలతో ఆశీర్వదించారు, బొట్టు పెట్టారు. తనకు సైన్ పెట్టి ఆటోగ్రాఫ్ అనకు ఒక ఉండేది, ఆటోగ్రాఫ్ తీసుకుందాం, ఫోటో దిగుదాం, దానితో ఒక వీడియో చేసుకుందాం, ఆ బయటకి ఇట్లా అన్నీ ఇచ్చారు సార్ సొంతంగా. టైం స్పెండ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉందండి. ఆయన ఎంత టైము ఉంటుందో కూడా తెలియదు. ఆ టైం మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లెక్క తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. దాన్ని చూసినప్పుడు మీ అక్క మీ బావ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళ ముఖంలోని ఆనందం చెప్పలేను అన్న, అది ఒక ఆనంద భాష. మాకు ఏడుపు వచ్చింది సార్ వచ్చి మాకు చెప్పినందుకు. చాలా మంచి అనిపిస్తుంది. ఒక చిలాకే ఉన్నటువంటి బాబు ఈరోజు తన కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఆయన కోరికకు పవన్ కళ్యాణ్ వచ్చి ఆయనను సూచనలు చాలాసేపు మాట్లాడి అన్న వాళ్ళమ్మ నాన్నకు పేరెంట్స్లకు అందరికీ ధైర్యం చెప్పి పోయి ఏం భరోసా ఇచ్చారు? ఆయన సహాయం చేస్తామని భరోసా ఇచ్చిండు. అంటే తను చిన్ననాటి నుంచి చాలా చలాకీగా చురుగ్గా ఉండేటువంటి ఈ డిసీజ్ మీరు ఎప్పుడు గుర్తించారు? ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? డాక్టర్లు ఏం చెప్పారు సార్?
చాలా హాస్పిటల్ తిరిగారు అక్క వాళ్ళు, అక్క బావాళ్ళు. బాలుడు నిరంజన్కి చేతుల అప్పగించడమే కాకుండా తనకు ఒక హామీ కూడా ఇస్తూ ఒక లెటర్లో దీనిలో ఒక పేజీలలో ప్రియమైన నిరంజన్కి ప్రేమతో ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అని ఒక లేఖ రాసి దీనిపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అట్నే దేవుణ్ణి కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిరంజన్ ఆరోగ్యం బాగుగా ఉండాలని ఆ దుర్గామాతను కూడా కోరుకుంటున్నానే ఒక సందేశాన్ని కూడా మనకు లెటర్ ద్వారా అంటే లేఖ ద్వారా చేస్తూ తన డైరీలో రాసి ఆ డైరీని కూడా తన వీర అభిమానికి బాలునికి అందించిన పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్కి ఉందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఇంత బిజీ సమయంలో ఉండి కూడా తన అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడని మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా తెలుసుకొని మనసు చెల్లించుకొని ఈరోజు తన మానవత్వాన్ని చూపించుకుంటూ అభిమానాన్ని చాటుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాదాపుగా 20 నిమిషాలు బాబుతో మాట్లాడుకుంటూ తన సమయాన్ని కేటాయించడం మాత్రం పూర్తిగా కుటుంబ సభ్యులైతే హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఆ పిల్లవాడికైతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన చేతిలో చేసి మాట్లాడినటువంటి సందర్భం అయితే పునర్జన్మ కూడా వహిస్తుంది. ఎందుకంటే ఎంతటి బాధలో ఉన్నా ఎంత అనారోగ్యంలో ఉన్నా కానీ ఇలాంటి ఘటనల వల్ల కొంత జన్మకు సంతృప్తి కలుగుతుంది, కొంత జబ్బు నయమయ్యే అవకాశాలు కూడా కనబడతాయి అనేది కూడా వైద్య నిపుణులు చెప్పినటువంటి సందర్భంలో అది కూడా ఇదిలో పనిలో తీసుకొని నిరంజన్కు త్వరగా కోలుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగానే మనం కూడా 1990 ద్వారా కోరుకుందామని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.